ఇక తెలంగాణ అసెంబ్లీలో మీడియా ప్రకటనలపై చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి రూపాయల పథకానికి 40 కోట్ల ఖర్చుతో మీడియా యాడ్స్ ఇస్తోందని ఆరోపించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. కోటి రూపాయలు 2 కోట్ల వర్క్ చేసి మీరు ఒకటి పెట్టారు, ఏంటి రాజీవ్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని చెప్పేసి పెట్టాను. 400 మందికి 1,00,000 రూపాయలు రూపిస్తామని చెప్పి పెట్టాను. అంటే ఎంత అవుతుంది అధ్యక్ష? 4 కోట్లు అవుతుంది. కానీ మీరు చేసిన ప్రచారం ఎంత అధ్యక్ష? 40 కోట్ల ప్రచారం చేసిండ్రు. 40 కోట్ల ప్రచారం అవుట్డోర్ చూసినా, ఎలక్ట్రానిక్ చూసినా, ప్రింట్ మీడియా చూసినా, ఏ పేపర్లో చూసినా పేపర్ మొత్తంలో కూడా మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నాం, 1,00,000 రూపాయలు ఇస్తున్నాం అని ఇచ్చింది 4 కోట్లు. 40 కోట్ల ప్రచారం జరిగింది. ఇది సరైంది కాదు అధ్యక్ష. అంతేకాదు ఇంకోటి ఏంది, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20 లక్షల మంది రాజీవ్ అయిపోయి ఆ పింక్ కలర్ కు సంబంధించిన సంస్థలు ఉన్నాయి మీడియాల అధ్యక్ష. ఆ మీడియాలకి ఆ సంస్థలకి మిగతా ఏవైతే మీడియా ఛానల్స్ గతం నుంచి అది ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతరత్ర దానికి ఇచ్చిన డబ్బెంత, దానికి ప్రతి యాడ్కి పెట్టిన ఎంత అమౌంట్ పెట్టారు, వారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంస్థలకి వారి వ్యవస్థలకి ఎంత పెట్టారో తమరు అనుమతిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని తమరి ద్వారా వారికి తెలియజేస్తున్న దేశ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బుని ఎలా మాట్లాడారు? ఇందాక చెప్పిన కదా అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి నియోజకవర్గంలో కట్టిన 2 ఇళ్లే ఎప్పుడు ఫోటోలు కనపడే అధ్యక్ష.